ఎంత అదే కదా. పొద్దున్నే రేపు ఉదయాన్నే మన చంద్రన్న మన కన్నవారు పట్టించుకోకపోయినా, మనం పుట్టించిన వారు మన గురించి ఆలోచించకపోయినా, మన చంద్రన్న అండగా ఉండగా మనకెందుకు ఇంకా దిగులు కదా. మరి అందరు దిగులుగా ఉండాలి. మరి ఎందుకో ఎక్కడ సంతోషంగా ఉండాలి. పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడు మరి అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టి ప్రభు సన్నిధిలో ఆనందించాలి. అందరు ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగాలుగా ఏమండి, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలండి. దేవుని సన్నిధిలో ఆనందంగా రావాలి మనం. ఎందుకంటే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఇంకా అది దేవుని కృప. చంద్రన్న డబ్బులు ఇవ్వగలుగుతాడేమో కానీ మనం బ్రతికించలేడు. కానీ దేవుడి దగ్గరికి మనం వస్తే ఆయన డబ్బులు ఇచ్చేదానికి మనుషులను పంపిస్తాడు, మనములను సజీవులుగా దేవుడు కాపాడుతాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది గ్యాప్ మన మధ్య ఎక్కువైంది కదా. ఏం చేయాలి, నాకు కుటుంబం ఉంది. ఆ కుటుంబ పరిస్థితులు కూడా నేను చూడాలి. ఈ కుటుంబమే కాదు, లోక సంబంధమైన కుటుంబం కూడా నాకు దేవుడు ఇచ్చినాడు. శరీర సంబంధమైన కుటుంబం. ఆ కూతురి యొక్క చదువు కొరకై దూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. దేవుని యొక్క మహాకృప, ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నటికీ సిగ్గుపడనియాడు. ఈ లోకం మనం తల దించుకునేట్లుగా చేస్తుందేమో కానీ దేవుడు మన కొమ్ములు ఎత్తుతానండి. గుర్రుపోతు కొమ్ము వలె మనల్ని దేవుడు ఈ లోకంలో నిలబెడతాడు. ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏమిటంటే, నా కూతురు కూడా నా కొడుకు చదువుతున్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరులో దేవుడు సీట్ ఇచ్చాడు. రేపు నెల 8వ తేదీన వారి ఇరువురు కూడా కలిసి అక్కడే ఉండబోతుంటున్నారు. ఆ పనులలో నేను మీ మధ్యకు నేను రాలేకపోయాను. మనిషి అక్కడే ఉన్నాడు కానీ నా మనసంతా ఇక్కడే ఉంది. అరే వెళ్ళలేకపోయాను. ఇది దేవుని కుటుంబంతో కలిసి ఆరాధించవలసిన సమయం కదా. నేను ఇక్కడ ఉన్నానని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు కనుక ఆయన నన్ను క్షమించి నా అక్కర్లన్నీ దేవుడు తీర్చాడు. హల్లెలూయా. సంతోషం. దేవుడు మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యాన్ని దేవాది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మండు మనస్సుతో మరొకసారి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో దైవ సన్నిధిలోనికి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఒకటి చదువుకుందాం. చదువుకున్న వాక్యముల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం శ్రద్ధగా కొద్ది నిమిషములు ఆయా సంబంధమైన ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉన్నామని భయభక్తులు కలిగి శ్రద్ధగా ఆ 2 మాటలు మనం విన్నట్లయితే ఆ 2 మాటలు మనకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. దావీదు రచించినటువంటి 100వ కీర్తన 3వ చరణం.
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో మరి ఒకసారి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని దర్శించబోతుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరితో కూడా, సుదూరాన ఈ వాక్యము లైవ్ ద్వారా వింటున్న వారితో కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. యెహోవా అను మాటకు అర్థం ఏమిటంటే అనువాడును ఉండువాడును అని. అనువాడును ఉండువాడును. అనువాడును అంటే అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ నేను అవును అనేవాడిని మీ ప్రార్థనలకు, మీ అడిగినటువంటి అవసరతలకు. ఉండువాడను అంటే ఎల్లప్పుడూ నేను ఉండువాడను, సదాకాలం మీతో నేను ఉండువాడను. అందుకే ఆయనను యెహోవా అని అర్థం కలిగినటువంటి నామాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అందరూ పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. తేజ, తేజ అంటే అర్థం ఏమిటండి? ప్రకాశమానమైన, ప్రకాశవంతమైన. నిజమే, ఆ పేరుకు తగ్గట్టు ఇప్పుడు ప్రకాశమానంగా తేజోమయంగా తేజ ఉంటాడు. మన వయసు వచ్చేదానికి ఇప్పుడు ఆ పేరు ఆయనకు మ్యాచ్ కాదు. ఎందుకంటే వయసు అయిపోతుంది, వృద్ధుడైపోతాడు, శరీరము, శక్తి, బలం అన్నీ కూడా ఉడికిపోతాయి. అంటే మన పేర్లు పెట్టుకుంటాము కానీ ఆ పేర్లకు తగిన విధంగా మన జీవితాలు సంపూర్ణంగా ఉండవండి. అందుకే మనం మనుషులమయ్యాం. అయితే యెహోవా అనువాడు ఆయన ఆల్ఫా ఓమేగా అయి ఉన్నవాడు. ఆయనకు అంతము లేదు, సమస్తము ఆయనే. అంత గొప్ప దేవుడు ఈరోజు మనతో తెలియజేస్తున్నటువంటి మాట అంటే ఆయనే దేవుడని మనం తెలుసుకోవాలా. సదాకాలం ఉన్నవారే దేవుడని మనం గుర్తుంచుకోవాలా. కొద్ది కాలం ఇక్కడ ఉండి దైవ సంభూతులుగా, దైవ స్వరూపులుగా పిలువబడి మట్టిలో కలిసిపోయే వాళ్ళని కాదు మనం అనుకోవాల్సింది. సదాకాలము సజీవుడైనటువంటి వాడినే దేవుడు అంటారు. ఎల్లప్పుడూ యుగయుగాలు సజీవుడుగా ఉండేవాడిని దేవుడు అంటారు. ఆయనే యెహోవా. ఆ యెహోవా అనే శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరంట? ఆయన మనల్ని పుట్టించినవాడు. మనల్ని ఆయన పుట్టించాడు. ఈ లోకంలో మనం జన్మించామంటే అది ఆయన పుట్టించడం ద్వారా మనం పుట్టాం. అందుకే మనము పిల్లలు పుట్టినప్పుడు దేవుడు నా కుమారుని ఇచ్చాడు, దేవుడు నా కుమార్తెని ఇచ్చాడని చెప్తాం. మనము భాష వేరైనా, మనము నమ్మే సిద్ధాంతాలు వేరైనా, మనము ఆరాధించే నమ్మే ఏదైనా కానివ్వండి, నోటి నుంచి వచ్చే పదం ఏంటంటే దేవుడు నాకు బిడ్డ ఇచ్చాడు అంటాం. దేవుడే మనకు బిడ్డలను అనుగ్రహించేది. అయితే దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు? ఈ లోకంలో అందరం పుడుతుంటున్నాం, కొద్ది కాలం జీవిస్తుంటున్నాం, తర్వాత మన కాలము గతించిపోతూ ఉంది.
అయితే ఇక్కడ దేవుడు ఎందుకు పుట్టిస్తుంటున్నాడు మనల్ని? ఎందుకు పుట్టించి ఉన్నాడు మనల్ని? ప్రతి ఒక్క వస్తువు కూడా మనం వాడుకునే ప్రతి వస్తువు ఒక్కొక్క ఉద్దేశం మీద మనము సమకూర్చుకొని ఉన్నాం. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. ఇప్పుడు మీ పెట్టెలలో పోయినా ఎన్నో వస్తువులు ఉంటాయి. ఏమండి, బట్టలు ఒక్కటే ఉండవు. నూనె ఉంటుంది, దువ్వాలు ఉంటుంది కదా, సబ్బులు ఉంటాయి, పేస్టులు ఉంటాయి, బ్రష్లు ఉంటాయి. ఇలా మన అవసరతలు తీర్చే అన్ని వస్తువులు మనం కలిగి ఉంటాం. ఒకే వస్తువు మన అవసరతలన్నీ తీర్చదు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఉద్దేశపూర్వకంగా తయారు చేయబడింది, కలగజేయబడింది. అలాగే ఈ భూలోకంలో దేవుడు సమస్తమును పుట్టించినాడు, సమస్తమును కలగజేసినాడు. ఆకాశాన్ని, భూమిని, పక్షులను, జంతువులను, చెట్లను, నీటిని, నదులను, సముద్రాలను సమస్తమును కలగజేసినాడు. వాటిలో మనిషిని కూడా దేవుడు పుట్టించాడు. అయితే మనుషులమైన మనము ఎందుకు పుట్టినాం? దేనికోసం పుట్టినాం? ఏమి చేయటం కొరకే మనం పుట్టాం అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏం పుట్టినాం కదా, పుట్టినప్పుడు బతికిన నాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాలా, కలిగిన గాడికి తినాలా, అట్లా కాలం గడపాలా. చాలామంది అదే. ఇంకా కొద్దిమంది ఏమంటే పొద్దు పోవడంలే అంటూ ఉంటారు. ఏమంటా పొద్దు పోదంట వాళ్ళకి. ఎందుకు నీకు పొద్దు పోవడం లేదంటే, నువ్వు ఎందుకు పుట్టినావో నీకు అర్థం కావడం లేదు కానీ నీకు పొద్దు పోవడం లేదు. నువ్వు పుట్టినటువంటి కారణం, ఉద్దేశం తెలుసుకుంటే నీలో పొద్దు పోదు, బోరు కొడుతుంది ఏమండి అని నీకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అరే, నేను ఎందుకు పుట్టాను, నన్ను ఎవరు పుట్టించారు, నన్ను పుట్టించిన దేనికోసం పుట్టించాడు అనే ఆలోచన మనలో కలిగినట్లయితే మనలో ఖాళీతనం అనేదే ఉండదండి. ఎప్పుడు కూడా ఖాళీతనం అంటే ఊరికే ఉన్నాం. నేను ఒక 3 విషయాలు మీకు ఇప్పుడు తెలియపరుస్తా. మనం ఎందుకు పుట్టామో ఒక 3 విషయాలను నేను తెలియపరుస్తా. మొదటిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వాక్యములో దేవుడు మనల్ని పుట్టించాలని ఇప్పుడు చదువుకున్నాం కదా. ఎలా పుట్టించాడో మనం ఫస్ట్ గ్రహించాలండి. ఎలా పుట్టించాడంటే అక్కడ తెలిపినటువంటి వాక్యంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఏ కుక్కగానో, నక్కగానో, చెట్టుగానో, ఏమండి పురుగుగానో పుట్టించాలా. ఎలా పుట్టించాడంటే ఆయన స్వరూపమందు మనల్ని కలగజేసి పుట్టించాడు. ఆ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు త్రియేకుడై ఉన్నాడండి. బాగా దేవుడు అనే ఆయన త్రిత్వం కలిగిన వాడు, 3 విధాల కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన ఎలాంటి వాడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 కలిపిన ఆయనే దేవుడు. అంటే తండ్రి ఎవరంటే ఈ సృష్టిని అంతా కలగజేసిన ఆయన పేరు తండ్రి అని పిలుస్తాం. సమస్తాన్ని కలగజేసిన ఆయన తండ్రి అంటాం. రెండవ ఆయన కుమారుడు. కుమారుడు ఎవరంటే ఈ లోకానికి మన వాళ్ళందరినీ కూడా పాపంలో నశించిపోతున్న మనల్ని రక్షించేదానికి యేసు క్రీస్తు ప్రభుల వారుగా ఈ లోకంలో పుట్టి ఒక మనుష్య కుమారుడుగా జన్మించి
మనందరి కొరకు ఆయన మరణించినవాడు. మూడవది పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరంటే, ఈ లోకంలో పాపము అనే బంధకాల చేత, సంఖ్యల చేత, బలహీనతల చేత కూరుకుపోయినటువంటి మనలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగము, మరణం ద్వారా మనమందరం కూడా విడిపించబడ్డాము. అయితే ఆ విడిపించబడినటువంటి మనము తిరిగి పాపములో మనం వెళ్ళకుండా, పాపము చేయకుండా ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు బ్రతికిన నాళ్ళు. ఈ పరిశుద్ధాత్ముడు మన మధ్యనే, మనతోనే ఉంటాడు. ఇప్పుడు కూడా మనతోనే ఉంటాడు. ఆయన ఉండి ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఒకవేళ మనిషి కూర్చో ఉన్నావు, నీ మనసు ఎక్కడో ఆలోచన చేస్తాను అనుకో, పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు పలకరిస్తాడు. ఏమయ్యా, దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ ఊరిలో ఇట్లా, ఈ లోకాన్ని అంతా తిరుగుతున్నావే, నువ్వు పొద్దున్న అబద్ధం ఆడావు, ఒకరిని తిట్టావు, ఒకరిని అన్యాయంగా మాట్లాడావు, ఇంకొకరిని చూడకుండా చూపులు నువ్వు చూశావు అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మనలో ఆయన ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేయడమే కాకుండా మనం చేసింది తప్పు అని మనల్ని ఒప్పింపజేస్తాడు. ఆయన ఒప్పింపచేసి తిరిగి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగేదానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి ఉన్నాడు. అంటే మీరు మళ్ళీ పొరపాటు పడద్దండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అంటే వేరే వేరే మనం అనుకోవద్దండి. ముగ్గురు కూడా ఒకటే. త్రియేక దేవుడు ఆయన. త్రిత్వము కలిగిన త్రియేక దేవుడు. మనకు అర్థమయ్యేదానికి చెప్తాను. మీ మధ్య నేను ఎలాగొచ్చానండి ఇప్పుడు? ఎవరు నేను? పాస్టర్ని. అంటే మీ మధ్యకు నేను వచ్చినప్పుడు ఎవరిని? నేను పాస్టర్ని. మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎవరు? ఒక తండ్రిని, ఒక భర్తని. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరు? నేను పాస్టర్ని కాదు, భర్తని కాదు, తండ్రిని కాదు, ఒక ఉద్యోగిని. అంటే నేను వెళ్ళిన స్థలాలలో నా యొక్క అక్కడి పరిస్థితిని బట్టి, నేను వ్యవహరించే దాన్ని బట్టి నేను ఆ విధముగా పిలువబడతా. మీ మధ్యకు వచ్చినప్పుడు ఏమో పాస్టర్ని అవుతా, ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో తండ్రిని అవుతా, భర్తని అవుతా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఉద్యోగిని అవుతా. అక్కడక్కడి పరిస్థితులను బట్టి నేను ఇక్కడ చేసే పని ఆఫీస్కి పోయి చేయలేను, ఆఫీస్లో చేసే పని ఇంట్లో చేయలేను. అంటే ఏ స్థలంలో ఎక్కడ ఏం జరిగించాలో అదే నేను చేయను. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా, కుమారుడు కూడా, దేవుడు కూడా త్రిత్వమై త్రియేక దేవుడుగా ఒక్కడిగా ఉన్నాడు. ఆయన మనల్ని పుట్టించిన వాడు ఆయన. నిన్ను నన్ను రక్షించుటకు మనుషు కుమారుడుగా దిగి వచ్చిన వాడు ఆయన. మనమందరి కొరకు ఆయన ప్రాణాలు అర్పించి పునరుత్థానుడైన తర్వాత మనమందరినీ కూడా సర్వసత్యంలో నడిపించేదానికి పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు. ఈ యొక్క 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. మనము ఈ లోకంకి రావాలంటే ఒక తండ్రిగా ఆయన మనల్ని ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. పాపంలో ఉంటున్న మనల్ని రక్షించేదానికి యేసుక్రీస్తు ప్రభువుగా మనతో ఉండి మన పాపముల కొరకై, మన శిక్ష కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. ఇప్పుడు మన వాళ్ళందరినీ కూడా తిరిగి పాపంలోకి పోకుండా ఉండేదానికి పరిశుద్ధాత్ముడుగా మనతో సంచరిస్తుంటున్నాడు. కనుక ఆయనే మనలను పుట్టించినాడు. అయితే ఎందుకు పుట్టించినాడు? ఎందుకు పుట్టించాడు ఆయన? అందులో మొదటిగా చూసినట్లయితే
ఆ తండ్రితో మనము సంబంధం కలిగి ఉండేటట్టు, మనము పుట్టించిన తండ్రితో మన యొక్క సంబంధము కలిగి ఉండేదానికి మనల్ని పుట్టించాడు. ఏమండి, ఇప్పుడు మన నవీన్ ఉన్నాడు, 2 నెలలు అయిపోయింది పాపం, కాలేజీలో చదువుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఒక వారం రోజులు వెకేషన్ హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చారు కదా, ఆయన నేరుగా ఎక్కడికి వచ్చాడు? హాలిడేస్ ఇచ్చినాక ఏమో హైదరాబాద్కో, ఢిల్లీకో, అమెరికాకో పోవచ్చు కదా. ఎక్కడికి వచ్చినాడు ఆయన? తల్లిదండ్రుల ఇంటికి వచ్చినాడు. ఆయన ఇంటికి అంటే అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఇంటికి అతనికి సంబంధం ఉంది. ఎందుకంటే ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడ చదివినా, ఎక్కడ పని చేసినా, ఏ ఊర్లో ఉన్నా, ఎలాగ ఉన్నా, చివరికి తన తల్లిదండ్రుల దగ్గరికి, తన జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రుల దగ్గరికి ఆయన రావాలి. అలాగే మనల్ని పుట్టించినటువంటి దేవుడు, ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. పుట్టినాక నీ ఇష్టానుసారంగా జీవించేదానికి కాదు పుట్టింది. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండేదానికి మనం పుట్టాం. ఆయనతో సంబంధాన్ని కొనసాగించేదానికి మనం పుట్టించుకున్నాడు. ఆయన ఒక తండ్రిగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా నీవు నేను ఎల్లప్పుడూ ఆ బంధం కలిగి ఉండాలని ఆయన పుట్టించి ఉన్నాడు. మరి మనము ప్రతిరోజు మనం పుట్టించిన దేవుని దగ్గరికి ఎన్నిసార్లు మనం వెళ్తుంటున్నాం? నిద్ర లేచినప్పటి నుండి కనీసం కళ్ళు తెరిచినప్పుడు నా దేవుడా తండ్రి అని అనుకుంటున్నామా లేదా? కొద్దిమంది ఉన్నారండి, నిద్ర లేయంగానే పొరక పట్టుకుంటారు. నిద్ర లేయంగానే పొరక పట్టు. ఇంకా కొద్దిమందిని చూస్తాం, చేతి తారాడుతూ ఉంటారు. ఏది పక్కన ఒక సిగరెట్ పెట్టే ఏదో ఉంటుంది, నిద్ర లేయంగానే సిగరెట్ నోట్లో పోవాలా. ఎంత అన్యాయమో చూడుది. నిద్ర లేచి కాఫీ ఆర్డర్స్, ఇంకా టీ రాలేదే, ఇంకా పెట్టలేదే. ఎప్పుడు కూడా ఏం తిందుమా, ఏమి త్రాగుదమా, ఏది సుఖిద్దామా, అనుభవిస్తామనే మనిషి జీవితం ఉంది. కానీ నిద్ర లేవంగానే మన పుట్టించిన సృష్టికర్తని మన స్మరణ తెచ్చుకోలేకపోతుంటున్నాం. ఆయన మనల్ని పుట్టించింది ఎందుకంటే ఆయనతో సంబంధం కలిగి ఉండేదానికి. ఎప్పుడైతే నిద్ర లేవంగానే దేవా రాత్రంతా నాకు తోడుగా ఉండి నన్ను కాపాడావయ్యా, నన్ను సంరక్షించావయ్యా, ఆరోగ్యంతో నన్ను లేవనెత్తావయ్యా, నీకు వందనాలను ఒక చిన్న మాట ఆయనతో అంటే ఆ దినమంతా కూడా నీతో ఆయనతో సంబంధంలో బలపడి ఉంటుంది. మన పిల్లలు ఏమండి ఎక్కడెక్కడి నుండి వచ్చి మన దగ్గరకు వచ్చి మన అమ్మా నాన్నని పిలుచుకోకపోతే మనకి ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుందా? చూడు నా కొడుకు నా కూతురు ఎన్నాళ్ళు అయింది పోయి, ఇప్పుడు ఇంటికి వచ్చింది కానీ నన్ను మనసారా నోటారా అమ్మాని పిలిచలే, నాన్నని పిలిచలే అని చెప్పి ఎంతో బాధపడతా ఉంటాం, దుఃఖపడతా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ కొరకు వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళని పట్ల ఎంతో శ్రద్ధ వహించి ఉంటాం, వాళ్ళ అవసరతలు ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం, వాళ్ళ అక్కర్లన్నీ తీర్చాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, వాళ్ళ కొరకు అన్నీ సమకూర్చి పెడతా ఉంటాం. అంత చేసిన తర్వాత వాళ్ళు ఏమ్మా ఎలాగున్నాం, ఏనాన్నా ఎలాగున్నాం, ఏమండి అని పలకరించకపోతే ఎంత బాధపడతారు వాళ్ళు. అదే రీతిగా దేవుడు కూడా నిత్యము మనల్ని కనుపాప వలె కాపాడుతూ వస్తుంటున్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోకపోతే, అలాంటి దేవుడితో సంబంధం లేకపోతే మనము ఎలా మనుషుల ఇంకా ఆ రాయిలకు, ఆ కుక్కలకు, ఆ జంతువులకు తేడా మనకు ఏం తేడా అండి?
ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనల్ని ఎందుకు దేవుడు పుట్టించాడంటే ఆయనతో మనం సంబంధం కలిగి ఉండేదానికని మొదటిగా గుర్తుంచుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితే దేవుణ్ణి మహిమపరిచేదానికి మనల్ని దేవుడు సృజించాడు. దేవుడు మనల్ని ఆయన మహిమపరిచేదానికి మనల్ని సృజించాడు. అంటే ఎందుకు మనం దేవుణ్ణి మహిమపరచాలి? ఎందుకు ఆయనను మనం ఘనపరచాలి? మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే తండ్రి తన బిడ్డకు అవసరమైన ప్రతి అవసరతలు తండ్రి తీరుస్తూ ఉంటాడు. అవసరమైతే తన కడుపునైనా మార్చుకొని కాల్చుకొని తన బిడ్డ కడుపు నింపుతాడు. తన బిడ్డ అవసరం తీరుస్తాడు. ఎందుకంటే నా బిడ్డ ఏ కష్టము పడకూడదు, వానికి కష్టం అంటే ఏమో తెలియకూడదు, వానికి బాధ అంటే ఏమిటో తెలియకూడదు అని ఆ తల్లి ఆ తండ్రి ఎంతో ఆప్యాయతగా, ఎంతో సమర్పణతో, త్యాగముతో ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రులు చూపిస్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య మనం ఏం చెప్తామంటే, నీకు ఎవరు హీరోలు నీ దృష్టిలో అంటే మా అమ్మ మా నాన్న అని చెప్తాను బిడ్డ. ఎందుకంటే ఈరోజు నేను చెప్తానండి ఆ మాట. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, నిలబడగలిగానంటే దాని వెనుకల మా అమ్మ మా నాన్న త్యాగం. ఎంత త్యాగం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారికి మానసిక స్థితి బాగలేక లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు మా అమ్మకు చదువు లేదు. మా అమ్మకు ఈ యొక్క సమాజంలో ఎలా బ్రతకాలనో, ఎలా నడుచుకోవాలనో ఆమెకి ఏమీ లోక జ్ఞానం లేదండి. ఎందుకంటే మా తాత అవ్వగారికి మా అమ్మగారు ఏకైక కుమార్తె. ఎంతో గారాభంగా వాళ్ళ కుటుంబంలో మా అమ్మ పెరిగిందని మా బంధువులు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మా బంధువులలో ఉండే అందరిలో కల్లా మా తాతగారు ఒక్కరే ఒక ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగి. అందువల్ల మా అమ్మగారిని కూడా అంత ఆప్యాయంగా, ప్రేమగా మా అమ్మగారిని పెంచుకున్నారు. ఆమెకు కష్టం ఎంతో బాధ ఏమో తెలియదు. అయితే ఊహించని పరిణామము మా కుటుంబంలో సంభవించి మా నాన్న మానసిక స్థితి బాగలేక లోకంలో ఒక పిచ్చివాడుగా మారిపోయి వెళ్ళిపోతే చిన్న బిడ్డలం నేను మా అన్న చిన్న బిడ్డలం. మా అమ్మ నాకు బాగా జ్ఞాపకం అండి, ఇలాంటి వరి నాటుకు వెళ్ళిందండి. ఎందుకంటే ఉద్యోగం చేయలేదు, ఆమెకు చదువు లేదు, సహాయం చేసేటువంటి ఎవరు లేరు. తాత అమ్మమ్మ వాళ్ళు గతించిపోయినారు. ఇంకా బంధువులు అంటే మనం బాగుంటేనే బంధువులు కదా, ఏమండి? మనం బాగుంటేనే మన బంధువులు. మనం కష్టాల్లో ఉన్నామంటే వాళ్ళు తప్పించుకొని పోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పొలంలోకి వెళ్ళి బాగా జ్ఞాపకము, వరి నాటుకు వెళ్ళి అప్పట్లో ఎంతో ₹6 ఎంతో ఆమెకి ఇచ్చేవాళ్ళండి రోజుకు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆ వంట వండి ఏం చేసేదంటే మా ఇద్దరికి కడుపార మా అమ్మ ఆహారం పెట్టి ఆమె మాత్రం తినేది కాదు. ఆ మధ్యాహ్నం నాటుకు పోయినప్పుడు వాళ్ళు ఏదో అక్కడ పెడతారు కదా, అదే తిని అట్లే ఉండేది రాత్రి అంతా. మళ్ళీ నాటుకు పోయేంత వరకు పచ్చి మంచిళ్ళు కూడా సరిగ్గా ముట్టేది కాదండి. ఎందుకు అలా చేసిందంటే నా బిడ్డలకి ఉదయానికి తక్కువ వస్తుందేమో ఆహారం అని. నా బిడ్డలకు ఒకవేళ రేపు పని లేకపోతే నాకు వాళ్ళు పస్తులు ఉండాల్సి వస్తుందని చెప్పి తన కడుపును మార్చుకొని నా తల్లి మా కడుపును నింపుతా వచ్చింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మా అన్న మా అమ్మ త్యాగాన్ని, ఆమె ప్రేమను గురించి మేము పంచుకుంటూ ఉండమండి. అలాగే ఈరోజు మా అమ్మ మా నాన్న మాకు లేరు.
అయినప్పటికీ కూడా ఈరోజు మేము ఈ స్థితిలో మా గురించి ఆలోచన చేయకి మా అమ్మ మన లేకపోయినా మేము ఈరోజు ఈ స్థితిలో మేము ఇంకా తేజ అంత వయసులో ఉన్నప్పుడే మా అమ్మ మా నాన్న చనిపోయారండి మాకు. అప్పుడు మమ్మల్ని పోషించేది ఎవరు? మమ్మల్ని సంరక్షించేది ఎవరు? దేవుడే మమ్మల్ని పోషించాడు, దేవుడే మమ్మల్ని సంరక్షించాడు. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే కారణం. అందుకే దేవుని మనం మహిమపరచాలి. ఈరోజు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే, ఈరోజు నీకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి, ఈరోజు నీకున్నటువంటి శారీరక బలహీనత, ఈరోజు నీ జీవితంలో ఉన్న బాధలో, నీ దుఃఖంలో, నీ కలవరాల్లో, నీ కుటుంబ పరిస్థితులు నిన్ను అతలాకుతలముగా నిన్ను చేస్తుంది అంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే మన దేవుని కృప అది, ఆ దేవుని యొక్క ఆదరణ అది. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించాలా. ఆయన మహిమపరచడం అంటే ఆయన చేసిన మేలులను బట్టి మనం కృతజ్ఞతలు స్తుతులు చెల్లించడమే. అందుకే మనం కూడినప్పుడల్లా పాటలు పాడడం ఎందుకంటే స్తుతించడం, అదే మహిమపరచడం అంటారు దాన్ని. దేవుని మహిమపరచడం అంటే అదే. అందుకే నేను మీతో చప్పట్లు కొట్టండి, ఆనందించండి, సంతోషించండి చెప్తున్నాను. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చేసిన సహాయానికి ప్రతిగా నువ్వు మహిమపరుస్తున్నావని జ్ఞాపకం ఉంచుకోవాలా. నువ్వు అలా చేయడం లేదంటే కృతజ్ఞత లేని వాళ్ళంగా పిలువబడతాం. సహాయం పొందుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండే వాళ్ళం అవుతాం. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. మూడవదిగా చివరిగా చూసినట్లయితే మనము దేవుని పని చేయడానికి మనము ఆయన పుట్టించాడు. దేవుని పని చేయడానికి మనల్ని ఆయన పుట్టించాడు. ఈరోజు ఈ వాటర్ బాటిల్ మన ఎదుట ఉంది. ఎందుకు ఈ బాటిల్ తాగుతామా? దీంట్లో నీళ్లు నింపుకొని మనకు అవసరం ఉన్నప్పుడు, మనకు దాహమైనప్పుడు ఈ నీళ్లు త్రాగేదానికి ఏమండి, నీళ్లను మనము చేతిలో పట్టుకోలేము, జోబులో పోసుకోలేము. ఆహారం అయితే పెట్టుకోవచ్చు, కానీ ద్రవ పదార్థాలని మనము పట్టుకోలేము. మన దాహం తీర్చేదానికి వాటర్ బాటిల్ను మనము తయారు చేసుకున్నాం. నాకు దాహమైనప్పుడు ఆ వాటర్ నన్ను దాహం తీరుస్తుంది. అలాగే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశ ప్రకారంగా తయారు చేశాడు. ఆయన పని మనం జరిగించుటకు, చేయుట కొరకై నిన్ను, నన్ను ఈ లోకంలో ఉంచి ఉన్నాడు. ఇంట్లో 5 మంది ఉందామనుకుందాం. 5 మంది ఒకే పని చేస్తూ ఉంటారా? ఏమండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని. మైకలన్న ఉన్నారు, ఆశ్రమం నిర్వర్తించడము, ఆశ్రమానికి కావలసిన అవసరాలు, కొనుగోళ్ళు, వస్తువు తీసుకురావడం ఆయన పని. వదినమ్మ ఉంది, వదినమ్మ పని ఏం పని? ఈ యొక్క ఆశ్రమంలో ఉంటున్న మనకందరికీ కావలసినటువంటి ఆహారాన్ని, దానికి కావలసిన వస్తువులు ఏమేమి కావాలనో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కూడా సిద్ధపాటు చేసేటువంటి బాధ్యత. అమ్మగారు ఉన్నారు, తల్లిగారు. అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు? మనందరి యొక్క సంరక్షణ. ఎవరికి ఏమన్నా అవసరం ఉందా? ఎవరేమన్నా బాగలేకుండా ఉన్నారా? ఎవరేమన్నా ఇబ్బందిగా ఉంటున్నారా? లేకపోతే నా కోడలు ఏమన్నా వంట విషయంలో ఆమెకి ఏమన్నా నేను సహాయపడాలన్నా అంటే ఒక్కొక్కరి యొక్క బాధ్యతలు. ఆశ్రమం ఒకటే, ఇల్లు ఒకటే, కానీ చేసే పనులు ఒక్కొక్కరు వేరే పనులు. అందరూ చేసేది దేనికోసము? కుటుంబ అభివృద్ధి కోసం, ఆశ్రమము అభివృద్ధి కోసం. అట్లాగే మనమందరము కూడా శరీరాలు వేరైనా, మన జీవితం వేరైనా, మన ఆలోచనలు వేరైనా, మన మాటలు వేరైనా,
మనం ఎవరమైనా సరే మనమందరము కూడా ఆయన పని చేయాలి. ఆయన చెప్పిన పని మనం చేయాలి. ఆయన చెప్పినట్టు మనం జీవించాలి. ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి. అప్పుడే మనము ఆయన పుట్టించిన వారముగా, బిడ్డలముగా మనం ఈ లోకంలో మనం ఉంటాం. ఈరోజు నేను తెలుసుకున్నా, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు తెలుసా? ఆయన పని చేసేదానికి. ఈ రీతిగా మీ మధ్యకు వచ్చి ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన గురించి ప్రకటించే పని నాకు అప్పచెప్పాడు. నేను తెలుసుకున్నా, ఆయన ఉద్దేశాన్ని నేను తెలుసుకున్నా. ఒకరోజు తెల్లవారుజామున మా ఇంటి మేడగది పైన మేమందరం కూడా ఒక 4-5 కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ యొక్క ప్రార్థన మేము కొన్ని నెలలుగా అలా చేసుకుంటున్నటువంటి దినాలలో ఒక దినము ప్రార్థన చేసుకుంటూ ఇలాగే కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తున్నాం. ఒక 5-6 మంది చుట్టూ కూర్చొని ఆ మధ్య సమయంలో దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడంటే, ఆయన 2 చేతులలో మేకులు కొట్టబడి సిలువ వేయబడి ఆ రక్తం కారుతూ ఉంది. ఆయన కంట్లలో నుంచి కన్నీరు కారుతూ ఉంది. దీనుడై నా వంక చూస్తూ ఉంటున్నాడు. నేను ఆ దర్శనాన్ని కళ్ళారా చూస్తుంటున్నాను. ఏంది ప్రభువా, అయ్యా ఏంటయ్యా, ఏం జరుగుతుందయ్యా అని తెలియకుండా నా కళ్ళలో నుంచి నీళ్లు రావడం ప్రారంభించాయి. అప్పుడు ఆయన స్వరము నాకు వినపడిందండి. ఆయన నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఓ నా ప్రియ కుమారుడా, మునుపు నీ స్థితి ఎలాగుండింది, మునుపు నీ పరిస్థితి ఎలాగుండింది, ఎందుకు పనికిరాని, ఎందుకు ఉపయోగం లేని నీ జీవితాన్ని నేను ఇంత మంచి ఆశీర్వాదకరమైన జీవితంలో నిన్ను ఆశీర్వదించిన, నిన్ను నేను ప్రేమించిన, నిన్ను వెతికి నిన్ను కనుగొని నిన్ను రక్షించి నేను నా బిడ్డగా నిన్ను కాపాడితే నా దగ్గర అన్ని మేలులు పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, కాపుదల పొందుకున్నావు, ఆశీర్వాదం పొందుకున్నావు, అన్ని మేలులు పొందుకొని నా కోసం నువ్వు ఏమి చేస్తుంటున్నావు? డైరెక్ట్గా నాతో మాట్లాడాడండి. వెంటనే నేను వణికిపోయానండి. బిగ్గరగా కేకలు వేసి ఏడుస్తూ ఉన్నా. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారండి. ఏమైంది ఇతనికి, ఇంతసేపు బాగున్నాడే, ఏమైందంటే ఎక్కిళ్ళు పెట్టి గోంగాలు పెట్టి ఏడుస్తున్నా. తండ్రి నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానయ్యా, నీ త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయానయ్యా, అయ్యా నీ పరిశుద్ధతను అర్థం చేసుకోలేకపోయినా, నీ మహిమను అర్థం చేసుకోలేకపోయినా. ఎంతసేపు నా కుటుంబము, నా పిల్లలు, నా బ్రతుకు, నా సంతోషము, నా కడుపనే నేను బాగుండాలనే కోరుకున్నాను. కానీ అసలు నేను ఈ లోకంలో ఎందుకు పుట్టించావు, నేను నీ పని ఏమి చేయాలనే విషయాన్ని నేను గుర్తించలేకపోయానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియపరిచాడు. ఇదిగో ఎన్నడూ దున్నని బీడు భూములు, అంటే దేవుని నామం ఎరుగనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి నా గురించి సువార్త చెప్పు. ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు దేవుని నామ మహిమార్థమే నిలబడి చెబుతుంటున్నాను. దేవుని నన్ను పంపిన పని ఆయనను ప్రకటించేదానికి, ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధముగా ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి కనీసం 10 మందికి కాకపోయినా ఎవరో పక్కన ఉండే వారికైనా కానీ చిన్నగా దేవుని గురించి నేను చెప్పుకుంటా పోతుంటున్నాను. నేను నా జీవితంలో నేను తెలుసుకునేది ఏంటంటే ఈ 3 విషయాలు. దేవుడు నన్ను ఆయన స్వరూపమందు నన్ను కలగజేశాడు. కుక్కగానో, పక్షిగానో, కోడిగానో నన్ను తయారు చేయలే, ఆయన రూపమందు నన్ను తయారు చేశాడు. రెండవది, ఎందుకు తయారు చేసి ఎందుకు పుట్టించాడంటే ఆయన్ను స్తుతించేదానికి, ఆయన ఆరాధించేదానికి, ఆయన మొక్కేదానికి. మూడవదిగా నేను పొందుకున్నటువంటి ఆ మేలు, నేను తెలుసుకున్న ఆ సత్యము అనేకులకు ప్రకటించేదానికి. ఈరోజు నువ్వు పుట్టి ఉన్నావు నా మాదిరే.
మనమందరం ఒకటే తింటున్నాం, ఒకటే త్రాగుతున్నాం, ఒకటే బట్టలు వేసుకుంటున్నాం, ఒకే రీతిగా నిద్రపోతుంటున్నాం, అందరిలాగా మనుషులాగా మనం జీవిస్తుంటున్నాం. అయితే మరి మనం ఎందుకు పుట్టాం? దేని కొరకు పుట్టాం అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఈ విషయం నీకు తెలియలేదంటే, ఇంతవరకు నాకు తెలియదయ్యా అంటే సంతోషం, దేవుడు కూడా క్షమిస్తాడు దానికి. ఈరోజు అందుకే నీకు తెలియదు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తుంటున్నాడు. ఇప్పుడైనా తెలిసిన తర్వాత మారకపోతే, మన జీవితం మారకపోతే, మన మనస్సు మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే, ఇంకా మనంత అన్యాయస్తులు, మనంత దుర్మార్గ దుష్టత్వం కలిగినటువంటి మనుషులు ఈ ప్రపంచంలో వేరొకరు ఉండరు. కనుక ఈ సత్యాన్ని అర్థం చేసుకొని దేవుడే మనల్ని పుట్టించినాడు, యెహోవాయే దేవుడని మనం తెలుసుకున్నాం. కనుక ఇప్పుడు ఆయన పుట్టించినది ఎందుకో ఈ 3 కారణాలు మనం జీవితాల్లో అనువదించుకుందాం, అలవాటు చేసుకుందాం. అట్టి రీతిగా జీవించి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వశక్తి కలిగినటువంటి మా ప్రియమైన దేవా, యెహోవాయే దేవుడిని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అని స్పష్టంగా ప్రభువా, మేము ఏమై ఉన్నామో, మేము ఎవరి వారమో మాకు అర్థమయ్యే విధముగా మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నిజమైన దేవుడు, నిజమైన జీవితము, నిజమైన జీవిత పరమార్థం ఏమిటని ఇంతవరకు తెలియలేని పరిస్థితిలో నా కుటుంబము, నా జీవితము, నా సంతోషము, నా ఆరోగ్యము, నా ఆనందమని ప్రభువా ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో ఇంతకాలం మేము జీవించామయ్యా. అయితే ఈరోజు నీ వాక్యం ద్వారా స్పష్టంగా మేము ఏమై ఉన్నామో, ఎందుకోసం మమ్మల్ని పుట్టించారో ప్రతి విషయాన్ని స్పష్టంగా మాకు తెలియపరిచారు. అవును తండ్రి, నీ రూపమందు పుట్టిన మేము ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ, అయ్యా నీకు నమ్మకమైన జీవితము జీవిస్తూ, నీ ప్రేమను మహిమపరుస్తూ ప్రభువా మేము జీవించలాగునా. అదే రీతిగా నువ్వు మా పట్ల చేసిన మేలులు, అయ్యా నువ్వు గొప్ప దేవుడుగా, అయినా నీ బిడ్డలముగా మేము ఈ లోకంలో జీవిస్తుండగా నీ యొక్క చిత్త ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా నీ పని చేసేవారముగా, భయభక్తులు కలిగిన వారముగా, చిత్తశుద్ధి కలిగినటువంటి మనసు కలిగిన వారముగా జీవించుటకు ఆయన జీవించమని తెలియపరిచారు. అలాగా చేయుటకు ఆయన మాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన మా అందరికీ దయచేయమని కోరుతున్నాం. ఆయన ఈ యొక్క ఆశ్రమాన్ని బట్టి నీకు వందనాలు. ఉంటున్న బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. వారిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆయురారోగ్యాలతో వారిని ఉంచండి ప్రభువా. ఈ యొక్క వృద్ధాప్యంలో ప్రభువా నాయన నమ్మకమైన జీవితము జీవిస్తూ, భయభక్తులు కలిగిన జీవితము జీవిస్తూ, నీకు ఇష్టమైన బిడ్డలుగా వాళ్ళు జీవించడం సహాయం చేయండి. వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనత, శారీరక, మానసిక, ఆత్మీయ, ఆరోగ్య ఏ బలహీనత అయిన తండ్రి నీ యొక్క శిలువలో కాచిన రక్తంతో దాన్ని అంతా తుడిచివేసి వారిని నీ యొక్క కృపచేత, నీ ఆత్మచేత నింపి నీ బిడ్డలుగా జీవించినట్టుగా సహాయం చేయండి. వాళ్ళ యొక్క ప్రవర్తన, మాట తీరు సమస్తము లోక సంబంధమైన జీవితం మారిపోయి ఆత్మీయ సంబంధమైన జీవితము అవలంబించడం సహాయం చేయమని కోరుతున్నాం. ఆశ్రమాన్ని దీవించండి. ఆశ్రమం కావాల్సిన ప్రతి అవసరతలు అక్కలన్నిటినీ ఇంతవరకు తీర్చిన గొప్ప
గొప్ప దేవుడవు నాయన. నీవు ముందు కాలం అంతట్లో కూడా తప్పకుండా తీరుస్తావు, ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడవు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు నాయన. సహాయము చేయండి. ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆశ్రమ అభివృద్ధి కొరకై సహాయం చేస్తుంటున్నారో వారిని, వారి సమస్తాలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ప్రభువా వారి ఒక్కరన్నీ తీర్చి నాయన మహాభివృద్ధికరంగా చేయమని కోరుతుంటున్నాం. సమర్పణతో ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రియ కుటుంబాన్ని బట్టి వందనాలు, అమ్మని బట్టి వందనాలు తండ్రి. ప్రభా వృద్ధాప్యంలో ప్రభా ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునే వాళ్ళను నేనే వాగ్దానం జరిగించాను. అవును తండ్రి, గొప్ప దేవుడు నాయన. మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాలు మాత్రం మమ్మల్ని ఎత్తుకోగలుగుతారు, కానీ ప్రభువా శరీరము అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఎత్తుకోలేరు. అయితే నీవు మా దేవుడుగా ముదిమి వచ్చు వరకు ప్రభువా నాయన వెంట్రుకలు నెరిసేంత వరకు కూడా నువ్వే ఎత్తుకునేవాడవు. ఎంత గొప్ప మంచి దేవుడు తండ్రి. నీవు ఒక తండ్రిలాగా ఎత్తుకుని ఆదరించే దేవా. అమ్మను మంచి ఆయురారోగ్యాలతో ఆయన నీ కృప కింద దాచుచ్చి కాపాడండి. అన్నను బట్టి, వదినమ్మను బట్టి, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆ కుటుంబం పట్ల మీరు ఎన్నో కార్యాలు మేలు చేస్తూ ఆయన జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రియ బిడ్డలు బట్టి నవీన్ బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, నవీన్ క్షేమకరంగా గడిచిన 2 మాసములు నీ కృప కింద కాచి కాపాడానయ్యా. ఊహించని విధముగా నీ బిడ్డ పట్ల మీరు కార్యం జరిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, సెలవుల నిమిత్తమై వచ్చి ఉండగా తిరిగి ఆదివారము బయలుదేరి వెళ్ళబోతుండగా తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలను, ఆలోచనలను నెరవేర్చే బిడ్డగా కాదు నాయన, పుట్టించిన దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఎందుకంటే జ్ఞానం ఇచ్చువాడవు నీవే నాయన, జ్ఞానం ఇచ్చువాడవు నీవే. ఆ బిడ్డకు కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి. మీరే తోడుగా ఉండండి. ప్రవీణ్ బట్టి స్తోత్రాలు ఆయన. ఆ బిడ్డ యొక్క చదువులో మీరు తోడుగా, ఇంతవరకు తోడుగా ఉన్న దేవా. ముందు కాలమంతట్లో కూడా మీరు తోడుగా ఉండి ఆ బిడ్డ యొక్క పట్ల ఉన్న ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు నెరవేర్చమని కోరుతున్నాం. సహాయం చేయండి. అన్నకు మంచి ఆరోగ్యము దయచేయండి. మీ కృపలతో సమాధానము, నెమ్మది, సంతోషము, ఆరోగ్యము, అభివృద్ధి వారి మధ్య దయచేయమని కోరుతున్నాం. ఆ కుటుంబంలో దయచేయమని కోరుతున్నాం. ఫాదర్ దేవదాసయ్య గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుని నాయన క్షేమకరంగా చిత్తూరుకు చేర్పించినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రయాణమంతా తోడుగా ఉన్నందుకు వందనాలు. నీ కుమారుని దీవించండి. చేస్తున్న పరిచర్యలో తోడుగా ఉండండి. నీ కుమారునికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్తిల్లకుండా చేయమని కోరుతున్నాం. నన్ను గనుపరచు వారిని నేను గనపరుస్తాను నా దేవా. నీ కుమారుడు ఆయన నిన్ను గనపరుస్తూ నీ సేవకునిగా ఉంటుండగా ప్రభా ఆ బిడ్డకు రావాల్సిన ప్రతి దీవెన మీరు దయచేయమని కోరుతున్నాం. కృప చూపించండి నాయన. మరొకసారి ఈ ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఆయన నీ ప్రియ బిడ్డలు బట్టి వందనాలు తండ్రి. స్వచ్ఛందంగా తండ్రి, హృదయపూర్వక సమర్పణతో నాయన నీ బిడ్డలు చేస్తున్నటువంటి నాయన వారి పనుల్లో, వంట చేసే పనుల్లో అయితేనేమి, ఈ యొక్క ఆశ్రమం హౌస్ కీపింగ్ చేసే పనుల్లో అయితేనేమి ప్రభా ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని, ప్రతి అంధకార శక్తులను, ప్రతి అపవాది తంత్రములను, ప్రతి అసమాధానాన్ని, సంతోషం లేకుండా చేస్తున్నటువంటి దురాత్మ క్రియలను యేసు నామమున లయపరచమని కోరుతున్నాను. దీవించి ఆశీర్వదించమని సమయాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి.